ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న ఏపీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏంటి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, లోకేష్ అలానే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటోలను మార్ఫింగ్ చేశారని, వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా క్రిటిసైజ్ చేసే విధంగా వాటిని ఉపయోగించారు అంటూ ఆయన మీద కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు, లేదు విచారణకు హాజరవ్వాలని కోర్టు చెప్పింది. సో పోలీసులు కూడా 41A CRPC నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరు కామని అడుగుతున్నారు. ఆయన అయితే విచారణకు వెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఆయన ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏంటి అంటే ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయని, తన మీద మల్టిపుల్ కేసులు పెడుతున్నారని, ఒకే అంశానికి సంబంధించి ఇన్ని రకాలుగా కేసులు పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, అది చట్టబద్ధం కాదని, కాబట్టి ఇతర ఎఫ్ఐఆర్లు ఏవి తన మీద నమోదు అవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసు మీద నిన్న విచారణ జరగాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదంటే లిస్టింగ్ కాకపోయినందువల్ల కావచ్చు, ఓవరాల్గా కేసు ఈ రోజుకు వాయిదా పడింది. ఈరోజు విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ కేసుని సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది.